కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటూ ఎంపీలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. అన్ని పార్టీల ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలతో పాటుగా కేంద్ర ప్రాజెక్టులు, నిధుల సాధనపై కార్యాచరణ ఖరారు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పరం సహకారం ఉంటేనే తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించగలమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ కు ఐఐఎంను తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఇందుకు బీజేపీ ఎంపీలు చొరవ చూపాలని కోరారు. మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, మెట్రో విస్తరణకు సంబంధించి రుణాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలని చెప్పారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ ఒక కొలిక్కి వచ్చిందని, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని ఆర్ఆర్ఆర్ ను పూర్తి చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కేంద్రం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం అనుమతులు వచ్చేలా కృషి చేయాలని ఎంపీలకు చెప్పారు. సాగునీటికి సంబంధించి తుంగభద్ర గేట్స్ ప్రారంభోత్సవం సందర్భంగా సిఆర్ పాటిల్తో చర్చించినట్టుగా చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసీ రావాల్సి ఉందన్నారు. ఈ అంశం చర్చల దశలో ఉందని, దీనిపై కేంద్రం కూడా చొరవ చూపాలని రేవంత్ రెడ్డి చెప్పారు. 120 టీఎంసీలకు అనుమతులు వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందన్న ముఖ్యమంత్రి కేంద్రం సహకరిస్తే తాము కూడా ఓకే చెబుతామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఒప్పుకునేందుకు తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు.